పాపి చిరాయి అంటారు కదమ్మా, ఇలాగే జీవోత్సవంలా బతుకుంటానన్నారు. అవే మాటలు మావయ్య. వచ్చారా బాబు? నా బిడ్డని మీరర్థం చేసుకున్నంతైనా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆనాడు మీ మధ్య నుండి వాడిని తీసుకొచ్చింది నా అధికారాన్నో నా ఇష్టాన్నో వాడి మీద రుద్దడానికి కాదయ్యా, వాడు గొప్పవాడైతే చూడాలని. రే, 400 ఎకరాల ఆస్తి రమ్మంది, ఎంత తిన్నా తరగదు అని మా నాన్న గారాబం చేస్తే 5వ తరగతిలోనే నా చదువు అటకెక్కిందయ్యా. మా ఇంట్లో పనిచేసే పాలేరు కొడుకు కలెక్టర్ అయ్యాడు, మా ఊరి పోస్ట్ మ్యాన్ మనవడు జిల్లా జడ్జి అయ్యాడు. నా ఆస్తంతా కరిగిపోయింది. అప్పుడు తెలిసిందయ్యా నేనేం పోగొట్టుకున్నాను. అందుకే నా బిడ్డ జీవితం నా జీవితంలా కాకూడదని కొండంత ప్రేమ గుండెల్లో ఉన్న క్రమశిక్షణ అంటూ వాడి పట్ల కఠినంగా ప్రవర్తించి నాకు నేనే శిక్ష విధించుకున్నానయ్యా. అంకుల్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాబు, చిన్నప్పుడు నేను వాడికో మాట చెప్పాను, నేను కానీ వాళ్ళ అమ్మ కానీ చచ్చిపోతే తప్ప తిరిగి ఊళ్ళో అడుగు పెట్టద్దని. ఒక్క సహాయం చేస్తావా? నేను చచ్చిపోయానని ఏ పేపర్లో ప్రకటనిస్తావా? నా కోసం కాదు బాబు, పంచ ప్రాణాలు వాడి మీదే పెట్టుకుని బతుకుతున్నా వాళ్ళమ్మ కోసం, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా ఈ అమాయకురాలి కోసం. ఈ ఒక్క సహాయం చేసి పెడతావా బాబు? అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి అంకుల్. ప్రపంచంలో ఎక్కడున్నా వాడిని వెతికి పట్టుకొని తీసుకొస్తాం. అవునండి? అవును అంకుల్, ఇట్స్ అ ప్రామిస్. I'll just call you back. హలో, నేనురా రాజేష్ని. హాయ్ రాజేష్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎక్కడి నుంచిరా? నేనా, బ్యాంకాక్ నుంచిరా. వండర్ఫుల్. ఎలా ఉన్నావు? ఫైన్ రా. నిన్న బాలుగాడు చాటింగ్లో కలిశాడు. లక్కీ పెళ్ళికని వాడు ఇండియా వచ్చాడాడు కదా. అవును. మాటల మధ్యలో ప్రభు గురించి అడిగాడ్రా, బట్ నాకు తెలియదని చెప్పాను. లక్కీగా ప్రభు నిన్న వీకెండ్ పార్టీలో కలిశాడ్రా. రియలీ? ఆర్ యూ షూర్? యా, బట్ వన్ థింగ్, వాడు నన్ను చూడగానే అదోలా ఫీల్ అయ్యాడేంట్రా. మరి వాడి డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నావా? అడిగానురా, డిన్నర్ టైంలో మాట్లాడుకుందాం అన్నాడు. బ్యాడ్ లక్, మళ్ళీ వాడిని కలవలేకపోయాను. అంటే వాడు బ్యాంకాక్లోనే ఉండే ఛాన్స్ ఉందా? యా, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. వాడు పార్టీలో ఎంతో మందితో క్లోజ్గా మూవ్ అవటం నేను చూశాను. బ్యాంకాక్లో ఎన్నో రోజులుగా ఉంటే తప్ప అంత ఇంటిమసీ సాధ్యం కాదుగా. థ్యాంక్ యూ రా. హే లక్కీ ప్రియా, గుడ్ న్యూస్ రా. ప్రభు ఎక్కడున్నాడో తెలిసింది. రియలీ? ఎక్కడున్నాడు రా? బ్యాంకాక్ లో. వాడితో మాట్లాడావా? లేదు, రాజేష్ ఫోన్ చేశాడు. బ్యాంకాక్ మాత్రం కన్ఫర్మ్. అంజలి, ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడట. కంగ్రాచులేషన్స్ అంజలి, నువ్వు త్వరలోనే ప్రభుని కలుసుకోబోతున్నావు. థాంక్యూ. ఇంకా ఆలస్యం దేనికి? మనందరం కలిసి బ్యాంకాక్ వెళ్ళిపోదాం. మీరంతా ఎందుకు? అయ్యారండి, చిన్నప్పటి మన సొట్టమే కానీ ఎక్కింది లేదండి. మీరు తీసుకెళ్తే మీతో పాటు వచ్చేస్తా. కుడిసి లేకుండా పర్లేదండి, కింద కూకుని వచ్చేస్తా. కింద కూకుని వచ్చేస్తావా? బ్యాంకాక్? అవునండి. విమానంలో? అవునండి. నువ్వు? అర్థమైందండి, ఆ టైప్ తిరగాలి. తిరుగుతా. ఆనంద్, నేను నీతో వస్తాను. నువ్వా? ఎందుకు అంజలి? వాడున్నది బ్యాంకాక్ లో అని మాత్రమే తెలుసు. వెళ్ళి వెతకాలి. చూడానంద్, ఇంతకాలం తను ఎక్కడున్నాడో తెలియకుండా ఉండగలిగాను, కానీ ఇప్పుడు తెలిసాక ఒక్క క్షణం కూడా ఉండలేను. అది కాదంజలి. ప్లీజ్ ఆనంద్, నేను వస్తున్నానంతే. మరి నీ పాస్పోర్ట్, వీసా? నా దగ్గర అన్నీ ఉన్నాయి. అవునరా, ప్రభా అక్కడున్నాడని తెలిసి కలవాలని మనకే ఇంత క్యూరియస్ గా ఉంటే తనకి ఇంకెలా ఉంటుంది? రే, మన జస్ట్ ఫ్రెండ్స్ రా, కానీ తన లైఫ్ పార్ట్నర్. తీసుకెళ్లరా? అవునరా. ఓకే, మీ అంకుల్ ఎక్కడా? ఆఫీసులో ఉన్నారు. హలో, G7 ట్రావెల్స్ పద్మనాభం హియర్. అంకుల్, నేను నందిని. హాయ్ నందిని. 100 years అమ్మా నీకు. ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అంతొద్దు అంకుల్, అర్జెంట్ గా బ్యాంకాక్ కి 2 tickets బుక్ చేయండి. బ్యాంకాక్? ఏమిటి, మీ ఆయనతో హనీమూనా? అబ్బా కాదు, ఆనంద్ అంజలికి ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? వెరీ గుడ్. ఏది ఒకసారి ఆనంద్కు. హాయ్ అంకుల్. కంగ్రాచులేషన్స్ ఆనంద్, మొత్తానికి ప్రభు అసలు తెలుసుకున్నారు. నేను వెంటనే టికెట్లు బుక్ చేస్తాను. బ్యాంకాక్ లో మిమ్మల్ని మా ఏజెంట్ క్రిష్ రిసీవ్ చేసుకుంటాడు. క్రిషా? ఎలా ఉంటాడు? అదో విచిత్రమైన కేసు, వాడితో విడ్డూరైన ఫేసు. వాడితో జాగ్రత్త. ఆల్ ది బెస్ట్.
హాయ్ క్రిష్. ఓ యు ఆర్ ఆనంద్. యా. అంజలి. ఫ్యాంటాస్టిక్ నేమ్స్. వెరీ గుడ్. అవును, నా పేరు మీరు ఎలా తెలుసుకున్నారు? ఫ్లా బోర్డ్ లో మా పేరు బదులు మీ పేరు రాసుకున్నారుగా. ఓకే ఓకే ఓకే. యు నో వన్ థింగ్, ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఐన్స్టీన్ తన పెళ్లి రోజు మర్చిపోయాడు. అలాంటి గ్రేట్ పీపుల్ అందరూ ఇలా మర్చిపోతూనే ఉంటారు బాబు. ఇట్స్ ఆల్ కామన్. లెట్స్ మేక్ ఎ మూవ్. కమాన్ కమాన్. చూసావా, బ్యాంకాక్ మ్యారేజ్ అంటే ఇలా ఉంటుందయ్యా. రాగానే డిక్కీ ఓపెన్ చేశాడు. బ్యాగ్స్ లాగి అందులో పెట్టారా? ఓకే ఓకే. ఇది కూడా వెరీ గుడ్. అది కూడా లేచమ్మా. ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓహో నో ప్రాబ్లం. కమాన్ ఫాలో మీ. 1 minute. కమ్ హియర్. దిస్ ఈస్ లార్డ్ బుద్ధ. మన ఇండియాలో పుట్టి బ్యాంకాక్ లో ఎంతో కారు వెళ్ళిపోతుంది క్రిష్. ఆ కారు వెళ్తే నీకేంటయ్యా బాబు, ఇది మన కారు. కానీ లగేజ్ అందులో పెట్టాం కదా. మన పాస్పోర్ట్స్ ఉన్నాయా? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఏయ్ క్రిష్, పార్టీని రిసీవ్ చేసుకున్నావా? రిసీవ్ చేసుకున్నాను సార్. కాకపోతే లగేజ్ వేరే కార్లో పెట్టాను. ఆ కారు వెళ్ళిపోయింది సార్. వాట్? ఎక్స్పెక్ట్ చేశా. ఇడియట్, యూస్లెస్ ఫెలో. బుద్ధి తక్కువై నిన్ను నా కంపెనీలో అపాయింట్ చేసుకున్నారా? లగేజ్ మొత్తం పట్టుకుపోయారా? ఇప్పుడు ఏం చేస్తావు? సరే సార్, సరే సార్, ఏం చేయమంటారు సార్, మీరే చెప్పండి. ఓ పని చేయరా, వాడిద్దరిని ఈ 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకో. అదే నీకు పనిష్మెంట్. ఏంట్రా మాట్లాడో? ఈస్ట్ వెస్ట్ రోడ్ లో మీ ఇల్లు ఉంది కదా? ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ కానీ సార్, ఇంట్లోకి వెస్ట్ ఫేసింగ్ సార్. దాంతోనే నాకు ప్రాబ్లం సార్. నువ్వేం చేస్తావో నాకు అవసరం. వాళ్ళిద్దరికి నీ ఇంట్లో అకామిడేషన్ ఇచ్చావా? సరే సరే, లేదంటే నేను డిస్మిస్ చేస్తాను రాస్కెల్. అలాగే సార్, అలాగే సార్. బెస్ట్ విషెస్ చెప్తున్నారు గురువు గారు. రండి. వావ్, మీ హౌస్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది క్రిష్. అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ఏం చూసారు సార్? లోపల ఆట బాగుంది, అది చూడండి. ఎవరు, మీ వైఫా? కాదు, నా నైఫ్. ఇతనెవరు? మీ తమ్ముడా? వీడు నా తమ్ముడా? వీడికి నాకు పోలికలు ఏమైనా ఉన్నాయా? మా ఇంట్లో కుక్కు. అకు అకు చుంగ్లాంగ్ చుంగ్. మై నేమ్ ఇస్ కుయ్యం. పాస్పోర్ట్ పొయ్యం. నువ్వు మొయ్యం. ఇలా రా. ఏంటండి? ఎయిర్పోర్ట్ లో చేసినట్టు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, ఈ ఇంట్లో నీ అకామిడేషన్ మాట దేవుడు ఎరుగు, నా అకామిడేషన్ పోద్ది. అర్థమైందా? ఓకే, నేను జాగ్రత్తగా మేనేజ్ చేసి పిలుస్తాను. ఇక్కడే ఉంది. సరే. సుక్కు సుక్కు సుక్కు. ఏంటి ఏదో దెయ్యాన్ని చూసినట్టు అలా భయపడ్డావే? దెయ్యాన్ని చూస్తే నాకేం భయమే. అంటే అదే జోక్ 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 చేశాను అంతే. అవును, పొద్దుననగా బయటికి చచ్చావు, ఇప్పుడు వచ్చి చచ్చావు. ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావు? ఆహా, ఏమి స్వీట్ అండ్ పిప్పర్మెంట్ వాయిస్ ఇది. నీకు గుడ్ న్యూస్. ఏంటో చెప్పు. గుడ్డో గాడిద గుడ్డో నేను చెప్తా. ఇన్నాళ్ళు నాకు ప్రమోషన్ రాలేదు 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 అన్నావు కదా. వచ్చిందా? వచ్చారు. ఇండియా నుంచి మా బాస్ ఫోన్ చేసి న్యూలీ మ్యారీడ్ కపుల్ పంపిస్తున్నాను, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో, నీకు ప్రమోషన్ ఇస్తానన్నారు. అక్కడెక్కడో పెడితే ఖర్చు ఎందుకని డైరెక్ట్ గా మన ఇంటికే తీసుకొచ్చా. రండి. షీఈ్ మై ఓన్లీ వైఫ్ సుకుమారి. నమస్తే మేడం. నమస్తే. ఏంటి లగేజ్ ఏం లేకుండా వచ్చారు? తెచ్చా మేడం, మీ వారే. అంటే మన టాక్సీ అనుకుని వేరే టాక్సీ డిక్కీలో పెట్టాను. అంటే పోగొట్టేశావు? భలే కనిపెట్టావే. చచ్చినోడా. పైగది ఖాళీగా ఉంది, మీరు వెళ్ళండి. థాంక్స్. రండి. నువ్వెక్కడికి? మీరు వెళ్ళండి. మీరు రండి. అయ్యో అమ్మారే, అమ్మో,